హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్‌కే. దీనికి సంబంధించి చాలామంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నది ఇండియన్ పోస్ట్‌కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడొస్తాయని చెప్పి చాలామంది అడగడం జరిగింది. రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అదే విధంగా దానికి సంబంధించి పీడీఎఫ్‌లో మన పేరుందో లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మనం ఎప్పుడు రావాలని చెప్పి దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఏంటంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించి రిజల్ట్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పోస్ట్ డీజీఎస్ ఫలితాల అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 6వ తేదీన విడుదల చేయడం జరిగింది. గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్కిల్ మరియు స్టేట్ వారీగా ఫస్ట్ మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేశారు. ఓవరాల్‌గా మీకు సంబంధించినటువంటి ఎలా ఉంటదంటే 2026 సంవత్సరంలో ఇండియన్ పోస్ట్ పరిధిలో జీడీఎస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాట్ సేవకు మొత్తం 28,636 ఖాళీలు భర్తీ కానున్నాయని చెప్పడం జరిగింది. ఫలితాలు ప్రతి పోస్టల్ సర్కిల్‌లో స్టేట్ వారీగా విడివిడిగా ఇండియన్ పోస్ట్ గవర్నమెంట్ డాట్ ఇన్ జీడీ సో ఆన్‌లైన్ నీట్ ఎంగేజ్‌మెంట్ వెబ్‌సైట్స్‌లో పీడీఎఫ్ ఫారమ్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. దానికి సంబంధించి అందులో మీ పీడీఎఫ్‌లో పేరున్నట్లయితే డెఫినెట్‌లీ మీరు సెలెక్ట్ అయినట్లే. తర్వాత మీకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. వాటికి సంబంధించి ఒకసారి చూడండి. అంటే వెరిఫికేషన్‌కి ఎప్పటికెళ్ళాలి? డాక్యుమెంట్ అన్నది మనకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారో చెప్తాను చూడండి. ఇప్పుడు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మొత్తం మనకి 28,636 పోస్టులున్నాయి. ఫలితాలన్నది ఆన్‌లైన్‌లో జరిగాయి. ఫలితాల విడుదల తేదీ 6 తేదీ జరిగింది. ఫలితాల ధృవీకరణ చివరి తేదీ 23 తేదీ మార్చి. ఎంపిక ప్రక్రియ వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్టు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. వెబ్‌సైట్ వచ్చేసి అధికారికంగా https://indian post డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే అందులో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అదే విధంగా దానికి నేను రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా సరే నేను ప్రతి ఒక్క కామెంట్ చదువు మరి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక తర్వాత మీకు చూసినట్లయితే ఇండియన్ పోస్టల్ జీడీఎస్ మెరిట్‌లో ఓవరాల్‌గా 23 పోస్టుల సర్కిల్‌లో విడివిడిగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో 1048 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 607 మంది అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడైనా సరే ఏ అప్డేట్ వచ్చినా గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించి రిజల్ట్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ పడ్డా నేను మన ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది. మీకు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ డౌట్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను డెఫినైట్‌లీ ఆ డౌట్స్ అన్నది క్లారిఫికేషన్ చేయడానికి చూస్తాను. ఇది ఇవాల్టి మన వీడియో.